ఒకసారి 7 నెలలు దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పండి, హల్లెలూయా. ఆయన్ని స్తుతించడం ఎంతో మంచిది అని లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఎవరినైనా చూసుకోండి, ఈ భూమి మీద జీవితంలో కలిగే ప్రతి దానిని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉంటే వాళ్ళకి దేవుని యొక్క కృప ఎంత సమృద్ధిగా ఉంటుందో మీరు చూడండి. జీవితంలో కలిగే ప్రతి దానిని బట్టి స్తుతించకుండా సణుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటే అవి వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితులు, ఆ వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. అపవాది ఎప్పుడు కూడా సణిగి గొణిగి మనల్ని మనం శపించుకోవాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఏది కోరుకుంటాడో దానికి విరుద్ధమైన దాన్ని కోరుకుంటూ ఉంటాడు. దేవుడు మంచి అంటే వాడు చెడు అంటాడు, దేవుడు మేలు అంటే వాడు కీడు అంటాడు, దేవుడు న్యాయంగా బ్రతుకు అంటే వాడు అన్యాయంగా బ్రతుకంటాడు, దేవుడు తగ్గించుకుని బ్రతుకు అంటే వాడు హెచ్చించుకుని బ్రతుకని ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడు స్తుతించు అంటే వాడేమో ఎప్పుడు కూడా సణుక్కో గొణుక్కో శపించుకో అని చెప్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన స్తుతించడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్షిప్ డే విషెస్ని మీ ప్రక్క వాళ్ళకి చెప్పాలి. స్నేహితులకి వయసు ఉంటుందా? ఏ వయసు వాళ్ళతో స్నేహం చేయొచ్చా? చెప్పాలి. పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఒక 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉండాలి, లేకపోతే ఒక ఏజ్ అన్నా ఉండాలి, కొంచెం 1-2 అటు ఇటు అయినా ఉండొచ్చు అంటారు. ఒక 30 ఏళ్ళు తేడా వాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏమంటారు? ఏమొచ్చింది అడిగి అంటారా అనరా? అదే ఫ్రెండ్షిప్కి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? 80 ఏళ్ళాళ్ళు కూడా 20 ఏళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, 15 ఏళ్ళతో చేయొచ్చు. ఆ మధ్యకాలంలో భారతదేశంలో ఒక ప్రధాన వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్స్ చైర్మన్ ఆయన చనిపోయాడు. ఆ మధ్యకాలంలో ఒక 20 ఇయర్స్ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి తను చనిపోయే ముందు తనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఆ అబ్బాయి. కాబట్టి స్నేహానికి వయసుతో సంబంధం లేదు. నీ ప్రక్క కూర్చున్నాళ్ళు నాకంటే చిన్నాళ్ళే పెద్దాళ్ళే అని అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పాలి, సరేనా? కంగారు పడకుండా మీ ప్రక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తే బాగుంటుంది. నేను 1, 2, 3 అన్నప్పుడు ఒకసారి ఎడమవైపు వాళ్ళకి, ఒకసారి కుడివైపు వాళ్ళకి, మీకు పక్కన కనుక ఒకే వైపు వాళ్ళు ఉంటే ఆ ఒకే వైపు వాళ్ళకి చెప్పండి. 1, 2, 3. కొంతమందికి ఇలాంటివి నచ్చవు. మీకు నచ్చకపోయినా నా కోసం, మిగిలిన వాళ్ళ కోసం చెప్పండి. ఎందుకంటే మనకి నచ్చకపోవటానికి ఏదైనా ఈ భూమి మీద ఉంటే అది ఏది నచ్చకూడదంటే పాపం అంటే నచ్చకూడదు, అంతే. ఇంకా ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి ఫుడీ అనుకోండి, బాగా భోజనం చేసే వ్యక్తి అనుకోండి, అతనికి భోజనం అంటే ఇష్టం కాబట్టి అతని యొక్క ఇష్టాన్ని నువ్వు కాదనబాకు. ఎవరి ఇష్టాన్నన్నా కాదనాలంటే ఒకే ఒకటి చెప్పాను కదా, పాపం ఎవరికైనా ఇష్టమైతే అదొక్కటే మనం కాదనటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అంతేగాని ఇలాంటి ఎరుపు రంగు బట్టలు వేసుకొచ్చేవేంటి చిచి అని అనకూడదు, మనం నలుపు వేసుకొచ్చేవేంటి అని అనకూడదు, లేకపోతే ఇదేమి డ్రెస్సు ప్యాంట్ షర్ట్ వేసుకురావాలి కానీ లాల్చి ఎందుకు వేసుకొచ్చావు అనకూడదు. ఎవరి ఇష్టం, ఎవరి యొక్క విధానం వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. కాబట్టి ఎవరికైనా 1 అర ఏంటి డేస్ ఏంటి ఎప్పుడు ఉండాలి కానీ అని మీ అభిప్రాయం అయితే మంచిదే, మీ అభిప్రాయం ఉండాలి ఎప్పుడు. కానీ ఈ భూమి మీద కొన్ని ఉన్నాయి కాబట్టి
ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో కొంతమంది ప్రత్యేకంగా దాన్ని గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి, ఆలోచిస్తారు కాబట్టి, మనం ఎన్నడూ కూడా మనకి ఇది నచ్చలేదని ఇంకొకరు సంతోషంగా ఉన్న వాళ్ళని ఏం చేయకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు. అది ఎవరైనా కొంచెం ఇలాంటి వాటి విషయంలో వేరుగా ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇకపోతే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని, ఒక ఉపమానాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి చదువుకుంటున్నారు, పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. టీనేజ్లోకి వచ్చారు. టీనేజ్లో ఉన్న స్నేహితుల పేర్లేంటి చెప్పండి? రాము, సోము. ఈ ఇద్దరి స్వభావాలు వేరువేరు అన్నమాట. రాము స్వభావం ఏంటంటే నిదానస్తుడు, సోము స్వభావం ఏంటంటే కోపిష్టి, తొందరపాటు మనిషి. రాము స్వభావం ఏంటంటే నిదానస్తుడు, కూల్గా ఉంటాడనమాట. అయితే ఇద్దరు కలిసి టీనేజ్లో వేరే ఒక ప్రాంతానికి వెళదామని నిర్ణయించుకుని వెళుతున్నారు. వెళుతూ దారిలో ఏదో విషయానికి ఇద్దరు బాగా వాదించుకుని, సోము అనేవాడు కొంచెం కోపిష్టి, తొందరపాటు మనిషి అని చెప్పాను కదా, రాము చంపమ్మటే ఒక్కటి పీకాడు. పీకగానే నేను ఇది చెప్తుంటే నాకు మన చర్చిలో ఉన్న ఇద్దరు గుర్తొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళు 20 ఏళ్ల క్రితం ఆ ఇద్దరు స్నేహితుల్లో పేరు కూడా, ఒకటి పేరు రాముని. విచిత్రం ఏంటంటే, నేను చెప్తున్న దాంట్లో గబాల్ని ఈ స్టోరీ గుర్తొస్తుంది. సేమ్ ఈ రాము కూడా నిదానస్తుడు, పద్ధతిగా వెళ్ళేవాడు. ఇంకొకడు ఉండేవాడు, ఆ పేరు ఎందుకులే, ఎందుకంటే చెడు గురించి చెప్పుకోకుండా ఉంటే మంచిది. సేమ్ సోముగాడి మనస్తత్వమే ఆడిది కూడా, రెండోవాడిది కూడా. వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యేసరికి 19 ఏళ్ళు, 19 years 20 years ఉండేవాళ్ళు. సరే, ఈ మన రాము ఇంకొకటి స్టోరీ ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు ఈ స్టోరీలో రాము కూడా నిదానస్తుడు, పద్ధతిగా వెళ్ళేవాడు. రాముని చంపమ్మటి బీకాడు సోము అనేవాడు. రాము ఏమి తిరగబడకుండా ఇలా తలకాయ ఉంచుకుని, వాళ్ళు నడుస్తున్న దారిలో ఇసుకుంటే ఇసుక మీద నా ప్రాణ స్నేహితుడు నన్ను చెంప మీద పెట్టి కొట్టాడు అని రాశాడు. అలా ఇంకా కొంచెం దూరం ప్రయాణం, ఆ రోజుల్లో కాలినడకన వెళుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసటతో ఒక చిన్న చెరువు ఒకటి కనపడితే, మంచి నీళ్లు ఉన్నాయి, స్వచ్ఛమైన నీళ్లు. ఇద్దరు కలిసి ఏమనుకున్నారంటే, ఇంకా మనం చాలా ప్రయాణం చేయాలి కదా, ఈ చెరువులో ఈతేద్దామా అనుకున్నారు, స్విమ్మింగ్కి వెళదాం అనుకున్నారు. ఆ స్విమ్మింగ్కి అని చెప్పి దిగారు ఇద్దరు. దిగితే ఏమైందంటే, సోము అనేవాడు మునిగిపోతున్నాడు, ఈత సరిగ్గా రాదు. రాము అనేవాడికి బాగా ఈతొచ్చు, సోము అనేవాడు మునిగిపోతున్నాడు. లోతైన స్థలంలోకి వెళ్ళాడు. ఇంకా మునిగిపోతూ ఉండగా రాము గబగబా వెళ్ళి ఆ సోముని, మునిగిపోయేవాడిని పట్టుకుని లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చి రక్షించాడు. రక్షించేసరికి ఈ సోము అనేవాడు బయటపడిన తర్వాత కాసేపు అక్కడే కూర్చుని ఒక రాయి మీద ఒక షార్ప్గా ఉన్న ఇంకొక రాయిని పెట్టి చెక్కాడు. ఏమనంటే, నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు ఈరోజు అని. రెండు జరిగిపోయినాయి కదా. ఇంకా ముందుకు ప్రయాణం అవుతున్నారు. ప్రయాణం అవుతూ ఉంటే దారిలో సోము అనేవాడు రాముని అడిగాడు, రాము నేను చంపమ్మటి పెట్టి కొట్టాను కదా, నీ కోపం లేదా? నేను చచ్చిపోతాంటే ప్రాణాపాయంలో నన్ను కాపాడావంటే, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం కదా, నువ్వు కొట్టిన దాన్ని నేను ఎందుకు మనసులో పెట్టుకుంటాను? అది అయిపోయింది కదా, నాకు అదేం లేదు. నువ్వు మునిగిపోతాంటే నా ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది, నీకేమవుతుందో అని, అందుకనే నిన్ను కాపాడాను అని చెప్పాడు. అప్పుడు సోము ఏం అడిగాడంటే, మరి నువ్వేంటి ఇసుక మీద రాసావేంటి అని అడిగాడు. అడిగితే ఆ రాము ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా చెడు క్షమాపణ అనే గాలిలో కొట్టుకుపోవాలంటే ఇసుక మీద రాయాలి. కాసేపాగి గాలి వచ్చిందంటే అదేమైపోద్ది, కొట్టుకుపోతుంది. అప్పుడు రాము అడిగాడు సోముని, మరి నువ్వేంటి చెక్కేవేంటి రాతి మీద అంటే, నువ్వు అన్నావు కదా చెడు
గాలి అనే క్షమాగుణంలో కొట్టుకుపోతే ఇక అది మర్చిపోతామని, జరిగిన మంచిని మాత్రం ఏది కూడా చెరపలేకుండా ఎప్పుడు గుర్తుండేటట్లుగా ఉండాలని నేను చెక్కాను అన్నాడు. అది ఆ ఇద్దరు ప్రాణ స్నేహితుల యొక్క స్నేహం యొక్క విలువ. ఈ సందర్భంలో ఇది విన్న మీరు, ఈ స్టోరీ విన్న మీరు, మీ స్నేహితులు అనబడేవాళ్ళు కానీ, లేక మీ ఆత్మీయులు అనబడేవాళ్ళు కానీ, లేక మీ కుటుంబ సభ్యులను అనబడేవాళ్ళు కానీ, దేవుడే మనల్ని ఏమన్నాడంటే మీరు నా స్నేహితులు అన్నాడు. మనం కూడా ఒకరికొకరు స్నేహితులమే. స్నేహానికి చెడు లేక కీడు లేక నష్టం ఇవన్నీ కూడా మరో క్షణంలో మర్చిపోయి, మరో క్షణంలో అవి మాయమైపోయే ఒక చిన్న విషయాలుగా ఉండాలి. అలా ఎవరైతే జీవితంలో ఈ విధానంలో వెళుతూ ఉంటారో వాళ్ళు జీవితకాలం అంతా కూడా వారి స్నేహానికి ఎప్పుడూ కూడా సమస్య రాదు, చెక్కు చెదరని స్నేహంగా మిగిలిపోతుంది. ఇలాంటి విషయమే ఒకటి బైబిల్లో కూడా జరిగింది. అదేంటంటే, పేతురు పరిచయమైనప్పటి నుంచి యేసు ప్రభు తనని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. పేతురు మొట్టమొదటిసారి పరిచయం అయినప్పుడు రాత్రంతా చేపలు పట్టడానికి వల వేశాడు, కానీ ఒక చేప కూడా దొరకల పేతురికి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇంకొంచెం మీరు ముందుకెళ్ళి అక్కడ వల వేయండి అనగానే వల వేశాడు. వేయగానే 2 దోణెలు నిండిపోయాయని చేపలు పడ్డాయి. అది అయిపోయింది. ఒకానొక రోజు నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు పేతురు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, సరే రా నడువు అన్నాడు. నీళ్ళ మీద నడిపించాడు, ఎందుకంటే పేతురుని ప్రేమించాడు కాబట్టి. మరొక రోజు అన్నాడు దేవుడు పేతురుని, ఏమన్నాడో తెలుసా? పేతురు, నువ్వు ధన్యుడివి, నీ ద్వారా నేను కట్టబోయే సంఘం రాతి మీద, బండ మీద కట్టబడుతుంది, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవవు, నిన్ను అంత బలంగా వాడుకుంటాను అని చెప్పాడు. ఇవన్నీ జరిగిపోయాయా? యేసుప్రభుని సిలువ వేసే సమయం వచ్చింది. ఆ సమయంలో యేసుప్రభు ముందే ఏం చెప్పాడంటే, ఉదయాన్నే కోడి కూయక మునుపు 3 సార్లు నేను ఎవరినో తెలియదని అబద్ధం ఆడతావు అని చెప్పాడు. మీరు తర్వాత ఎప్పుడైనా చూడండి, అది బైబిల్లో కనిపించే మాట. లూకా 22వ అధ్యాయంలో ఉంటుంది, ఇప్పుడు తీయొద్దు కానీ. 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్తే పేతురు ఏమన్నాడంటే, చావవలసి వచ్చినా నీతో కూడా చనిపోతాను కానీ నేను మాత్రం అబద్ధం ఆడను అన్నాడు. కానీ విచిత్రంగా కోడి కొయ్యకు మునుపు 3 సార్లు అబద్ధం ఆడాడు పేతురు. ఏమని అబద్ధం ఆడాడంటే, ఆ యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని. 3వసారి అబద్ధం ఆడిన తరువాత కోడి కూసింది. కూసిన వెంటనే యేసుప్రభు ఆ సైనికుల యొక్క బంధకాలలో ఉండి, వాళ్ళ చేత బంధించబడిన వాడే వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. ఉండి పేతురు ఎక్కడున్నాడు ఆ పేతురు వైపు అలా చూచాడు. యేసుప్రభు పేతురు వైపు చూడగానే పేతురికి బాగా ఏడుపు వచ్చేసి గదిలోకి పోయి బాగా ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? యేసుప్రభు చూచిన చూపులో, పేతురు వైపు చూచిన ఆ చూపులో ఏముందంటే, పేతురు, నువ్వు నేనెవరినో తెలియదని అబద్ధం ఆడినా కూడా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అబద్ధం ఆడావు నేను ఎవరినో తెలియదని, అయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ ప్రేమను తట్టుకోలేక పేతురు లోపలికి వెళ్ళిపోయి సంతాపపడి ఏడ్చినని బైబిల్లో రాసింది. కనుక జీవితాన్ని ఎంత సింప్లిఫై చేసుకుని కోపాలు, ద్వేషాలు, పగలు, కక్షలు, అసూయలు ఇవన్నీ ప్రక్కన పెట్టి యేసుక్రీస్తు మనల్ని ఎలాగ ప్రేమించాడో మనం ఆయన అలాగ ప్రేమించి మన చుట్టూ ఉన్న వాళ్ళని యేసు ప్రేమతో ప్రేమిస్తే నువ్వు కంఫర్ట్గా ఉంటావు, సుఖశాంతులతో ఉంటావు, నీ జీవితానికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయం దగ్గరికి రండి. సమూయేలు 1 గ్రంథం 18వ అధ్యాయం
మొదటి వచనం నుండి చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఒక్క నిమిషం జాగ్రత్తగా అందరూ వినాలి. ఒక టీనేజ్ బాయ్ ఒక కింగ్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ నడుస్తుంది, అంటే మాట్లాడుకుంటున్నారు. టీనేజ్ బాయ్ ఎవరంటే దావీదు, కింగ్ ఎవరంటే సౌలు. టీనేజ్ బాయ్ అంటే వయసులో చిన్నాడు ఉంటాడు, రాజు అంటే కొంచెం పెద్దాడే ఉంటాడు కదా. మాట్లాడుకుంటూ ఉంటే రాజుగారి కొడుకును ఈ మాట్లాడుతున్న టీనేజ్ బాయ్ ఇంచుమించు వయసు ఒకే దగ్గర వయసాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్న అబ్బాయిని చూసేసరికి రాజుగారి కొడుకు మనసు ఏమైపోయిందంటే ఆ టీనేజ్ బాయ్ అయిన దావీదుతో కలిసిపోయింది. అంటే దావీదు మాటలు అంతగా నచ్చాయి అన్నమాట. ఇంకా ఆ మాటలకి ఇంప్రెస్ అయిపోయాడు బాగా. అబ్బా ఎంత మంచివాడు ఈ దావీదుని ఇక నుంచి నా ఫ్రెండ్గా చేసుకుందాం అనుకున్నాడు. రాజు కొడుకు ఎవరితో స్నేహం చేస్తారు? రాజుల కొడుకులు ఇంకొక రాజు ఎవరైనా ఉంటే వాళ్ళ కొడుకులతో స్నేహం చేయాలి. ఎందుకంటే మా రేంజ్ అది, వాళ్ళ రేంజ్ కూడా అదని. కానీ ఈ సౌలు కొడుకు ఎలాంటి వాడు అంటే యోనాతాను అనే అబ్బాయి వాళ్ళ పొజిషన్ చూసే వ్యక్తి కాదు, కానీ మనసు చూసే వ్యక్తి. దావీదు మనసు చూస్తే ఎలా ఉందంటే మనసు వెన్నపూసలాగా ఉంది. అందుకే దేవుడు దావీదుని ఏమంటాడంటే నా హృదయం ఎలాంటిదో ఆ దావీదు హృదయం కూడా అలాంటిది అన్నాడు. నిజంగా యోనాతాన్ని చాలా చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే దేవుడు సాక్ష్యం ఇవ్వకముందే దావీదు మనసుని గమనించాడు యోనాతాన్. దావీదు గురించి దేవుడు తర్వాత ఎప్పుడో చెప్పాడు, ఏమనంటే నా హృదయం లాంటి హృదయమే దావీదు కూడా అని. కానీ ముందే గమనించాడు యోనాతాన్, నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి. తర్వాత ఏం జరిగింది? 3వ వచనంలో దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు చూడండి, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునెను. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదుకిచ్చెను. దావీదు సౌలు తనను పంపించిన చోటికి ఎల్లయూ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను. కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. అంటే యోనాతాన్ ఏమో ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి ఒక మంచి ఫ్రెండ్షిప్ చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఈ దావీదు కూడా ఎక్కడికి వెళితే అక్కడండి అందరికీ కూడా ఎలా అనిపిస్తున్నాడంటే, అరే ఎంత మంచాడురా ఈ పిల్లోడు, ఎంత మంచాడురా ఈ వ్యక్తి, భలే వాడురా బాబు ఈ దావీదు అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ఆరాధనలో టీనేజర్స్ని అడుగుతున్నాను, యంగ్స్టర్స్ని అడుగుతున్నాను, నిన్ను కూడా నీ తల్లిదండ్రులే కాదు, బయట వాళ్ళు, నీ క్లాస్మేట్స్, లేక నీ యొక్క కాలనీలో ఉన్నవాళ్ళు, లేక నువ్వు వస్తున్న చర్చ్లో ఉన్నవాళ్ళు నీ యాటిట్యూడ్ మెచ్చుకునే విధంగా నువ్వు నడుస్తున్నావా, బ్రతుకుతున్నావా, నీ పనులు ఉంటున్నాయా? ఒకసారి ఆలోచించు. నేను మీ ఏజ్లో ఉన్నప్పుడు 17 వరకు అటు ఇటుగా ఉన్నాను, కానీ 17 ఏజ్ రాగానే మా ఫ్రెండ్స్ దగ్గర కానీ, మా చర్చ్లో కానీ,
మా పాస్టర్ గారి దగ్గర కానీ మా ఇంట్లో కానీ వాళ్ళందరూ కూడా సంతోషపడే విధంగా బ్రతకటం ప్రారంభించాను. నా జీవితంలో నేను దేన్నైతే చేశానో మీరు కూడా అలా నడవాలని, మీరు కూడా అలా బ్రతకాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మా జనరేషన్కి మీ జనరేషన్కి తేడా ఉంది. నేను టీనేజ్లో ఉన్నప్పుడు మీలాగా నాకు అన్ని శోధనకరమైనవి లేవు. ఈ సెల్ ఫోన్స్ కానీ, ఐప్యాడ్లు కానీ, లేక టెక్నాలజీ కానీ, ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ లేవు. మీకు కొంత శోధన ఎక్కువే ఉంది, కానీ మాకు ఇప్పుడు చెప్పేంత వివరంగా చెప్పేవాళ్ళు అప్పుడు లేరు. మరి ఇప్పుడు ఎంతో వివరంగా చెప్పటానికి దేవుడు అనేక మందిని సిద్ధపరిచాడు. మీరు ఏది తెలుసుకోవాలన్నా సరే, ఏ సైట్కి వెళ్ళినా మంచి విషయాలు కానీ, లేకపోతే ఏ విషయాలను తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోవటానికి ఏ టూల్స్ కానీ చాలా ఉన్నాయి. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనేక మంచి విషయాల్లో నుండి మంచి వాటిని నేర్చుకుని అందరూ మెచ్చుకున్న దావీదు వంటి వారిగా దేవుడు మీకు ఒక మార్పును కలుగజేయునుగాక. చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు, పురుషులైనా స్త్రీలైనా, యోనాతాను దావీదు యొక్క స్నేహం ఏ విధంగా అయితే బలపరచబడి దృఢపరచబడి వాళ్ళిద్దరు బంధం బలంగా ఉందో, మీ జీవితాల్లో కూడా మంచి విషయాలని మీరు చేయటం ద్వారా యోనాతాను దావీదుతో స్నేహం చేసినట్లుగా మీ స్నేహం ఎల్లప్పుడూ కూడా దేవునితో బలపరచబడి ముందుకు సాగే విధంగా మీరు ఉండాలి. దేవుడంటే ఉదయకాలం భాగ్యలత సర్వీస్లో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. ఏ విషయం అంటే, దేవుడంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు మనకి అని మన తండ్రుల నుంచి, మన తాతల నుంచి, మన ముత్తాతల నుంచి, మన ఫోర్ ఫాదర్స్ నుంచి మనకొక అలవాటు అయిపోయింది. మన జీన్స్లోనే, లేకపోతే మన సెల్స్లోనే అదొక స్వభావం, అదొక యాటిట్యూడ్. ఏంటంటే దేవుడు అంటే ఎక్కడో ఉన్నవాడు అని. కానీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడో ఉన్నవాడు కాదు, కానీ నీకు సమీపముగా ఉన్నవాడు. ఒక మనుష్యునితో మరొక మనుష్యుడు మాట్లాడినట్లుగా. ఒకసారి నిర్గమకాండం 33 అధ్యాయం 11 వచనాన్ని చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు అంటే, మీరు ఎవరైనా ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడతారో దేవుడు మోషేతో అలా మాట్లాడాడంట. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి హల్లెలూయా. దేవుడు మోషేతోనంట నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మాట్లాడాడంట. అదే దేవుడు ఇప్పుడు జీవించున్నాడా లేడా? ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. క్రొత్త నిబంధనలో ఇంకొక అడుగు ముందుకేసి పరిశుద్ధాత్ముడుగా ఆయన నీలోనే నిలబడి నీ హృదయంలో ఆయన నివసిస్తూ మోషేతో మాట్లాడిన దానికంటే మరింత దగ్గరగా ఆయన నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దానిని గ్రహించండి చాలు జీవితంలో. ఇంకా మీ ఫ్యూచర్కి ఏ వరి లేదు. ఎవరెవరినో చూసి మీరు ఎప్పుడు కూడా వరి అవ్వకండి. ఎప్పుడైనా పార్కింగ్లో చూసి, అబ్బా ఈ అన్నాళ్ళు ఇన్ని లక్షల కార్లు వేసుకొస్తున్నారు, ఆ అన్నాళ్ళు ఇన్ని కోట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ అంకులు అలా, ఆ అంకులు అలా, వరి అవ్వకండి. ఎందుకంటే లక్షలు, కోట్లు, లేక వెండి, బంగారము ఇవన్నీ దేవునివే. ఆయనకు దగ్గరగా నీ ఉన్నావు అంటే నీ దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్న దానికంటే ఎక్కువే, కానీ నువ్వు తక్కువ కానే కాదు. ఒకానొక రోజు వస్తుంది వెండి, బంగారము, లేక ఈ సృష్టిలో ఉన్న సంపదలన్నీ దేవుని కాలు క్రింద ఏ విధంగా ఉన్నాయో దేవుడు ఏమంటాడో తెలుసా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. హల్లెలూయా. ఆయన తన పాదముల క్రింద ఉంచుకున్నాడు అన్నిటినీ.
ఈ భూమి మీద ఉన్న ఏ సమస్య కూడా ఆయనకు మించినది కాదు, ఆయన కంటే చిన్నవే. కొన్నిసార్లు కొంతమంది చెప్తున్నారు, అమ్మో దెయ్యాలు, అమ్మో చీకటి శక్తులు, అమ్మో దురాత్మలు వాళ్ళ ఇంట్లోకి వచ్చి నీళ్ళ ఇంట్లోకి వచ్చి. వరి అవ్వకండి. నువ్వు ఎంత చిన్నవాడివైన వయసులో, చిన్నదానివైనా, లేక దేవుడు నమ్ముకుని క్రొత్త అయినా నువ్వేం వరి అవ్వకు. ఎందుకంటే నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిలో ఉన్న చీకటి శక్తులన్నిటినీ అణిచివేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. అందుకే ఎంత ఎర్లీగా జీవితంలో దేవుడిని ఎరిగిన, ఎంత త్వరగా నువ్వు కనుక ఆయనను అర్థం చేసుకోగలిగావంటే అంత బ్లెస్డ్ పర్సన్గా నువ్వు ఉంటావు. అర్థం చేసుకోలేకపోతే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి నువ్వు దేవుని వెంబడించినా కూడా నీ భయం నీదే, నీ కలవరాలు నీవే, నీకున్న నిరాశ నీదే, అన్నీ నీ పైన ఎక్కి నీ మీద, నీ నెత్తి మీద ఆడుతూ ఉంటాయి. అదే దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన్ని నువ్వు గనుక సరిగా తెలుసుకోగలిగితే, ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో నువ్వు గనుక ఎరగగలిగితే. ఇప్పుడు నేను మోషే గురించి చెప్పాను. ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో చూడండి. అది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. నాతో కలిసి మాట చెప్పండి. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుడు నమ్మాడంట, దేవుడు దాన్ని నీతిగా ఎంచి అప్పటి నుంచి అబ్రహాముని ఏమని పిలుస్తున్నాడు? నా ఫ్రెండ్ అబ్రహాం. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన స్నేహితులుగా ఎంచునుగాక. ఇక్కడ ఉన్నవారినే కాదు, దీన్ని ఎక్కడుండి వింటున్న వారినైనప్పటికీ కూడా దేవుడు ఎవరైతే విన్నదాన్ని విశ్వసించారో, విశ్వసించిన వారు అందరి జీవితాల్లో ఆయన వారిని తన స్నేహితులుగా ఎంచి అబ్రహాముకి చేసినట్లుగా, మోషేకి చేసినట్లుగా, పేతురుకి చేసినట్లుగా మనందరికీ ఆయన చేయునుగాక. అది ఎంత బాగుంటుందండి! బాగుంటుందా బాగుండదా? ఎంతమందికి దేవుడు మిమ్మల్ని స్నేహితులుగా ఎంచాలని ఆశ ఉంది? చేతులెత్తండి. చేతులెత్తి ఆశపడుతున్న వారందరినీ కూడా దేవుడు అందరినీ కూడా ఆయన స్నేహితులుగా ఎంచునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, అబ్రహాముని ఎలా అయితే నీ స్నేహితునిగా ఎంచుకున్నావో ప్రతి ఒక్కరిని కూడా నీ స్నేహితులుగా ఎంచుకుని నడిపించు తండ్రి. అలాగే ప్రభా, మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు ఎలా మాట్లాడావో ప్రతి వారిని కూడా నాయన వారిలో నివసిస్తూ పరిశుద్ధాత్ముడిగా మాట్లాడు నాయన. చక్కటి ఆలోచనలు చెప్పు నాయన, చక్కగా నడిపించు నాయన. బ్రతుకు దినాలన్నీ కూడా ఏది తక్కువ కాకుండా చేయండి ప్రభా. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి ఇబ్బందుల నుంచి విడిపించండి, భయాలని పోగొట్టండి, ప్రతి నిరాశను తొలగించండి. నిశ్చయముగా ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ వాక్యంలో రాయబడినట్లుగా దావీదు, యోనాతానులు ఏ విధంగా ప్రాణ స్నేహితులై అంతవరకు సాగిపోయారు. యోనాతాను తనకంటే అన్ని విషయాల్లో చిన్నవాడే అయినప్పటికీ ఎలాగున తనని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు. మేము కూడా ప్రభువా
మా కోసం ప్రాణం పెట్టి మా కోసం సిలువలో రక్తాన్ని చిందించి సర్వస్వాన్ని దారపోసిన నిన్ను స్నేహితునిగా ఎంచుకుని సాగిపోయే కృపను దయచేయను ఆయన. ఏ స్నేహంలో అయినా లోపాలని, బలహీనతల్ని, ఏ స్నేహంలో అయినా ప్రభువా కీడుని, అన్యాయాన్ని వెంటనే క్షమించే మనసు దయచేయి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మీ చేతులకు అర్పించుకుంటున్నాం. బ్రతుకుదినములన్నీ నీకొక ఇష్టలైన స్నేహితులుగా బ్రతకడానికి సహాయం చేయను ఆయన. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బాప్తిస్తాలు పొందిన వాళ్ళు త్వరగా